ప్రైజ్ లార్డ్. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు, శుభాలు మీకు తెలియపరుస్తూ ఉన్నాం. పిల్లలు గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపావాత్సల్యంలో భద్రపరుచుకుని క్షేమమును, ఆరోగ్యమును, ఆయుష్ను అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. 2026వ సంవత్సరము 7వ నెల 21వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి ఈరోజు దేవుని వాక్యము, ఇదిగో నా సమీపమున ఒక స్థలమున్నది, నీవు ఆ బండ మీద నిలవవలెను. నిర్గమకాండము 33వ అధ్యాయము 21వ వచనమండి. వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరమునకు యోగ్యమైనది. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇదిగో అనే మాటలో హెచ్చరికతో కూడినటువంటి మాట ఉంటుంది. లేక ఏదైనా ఒకటి ఇవ్వాలంటే మరప్పుడు పిలిచే పిలుపు కూడా మనకి కనిపిస్తోంది. ఇదిగోని చాలా సందర్భాల్లో బైబిల్ ఇదిగో అనే సందర్భం మనం చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ కూడా మోషేని దేవుడు మాట్లాడుతున్న సందర్భం ఏంటంటే, మోషే గారు తన మహిమను చూడాలని అన్నప్పుడు ఇక్కడ దేవుడు వాక్యం సెలవిస్తుంది. మరి ఏమంటున్నాడంటే, దేవాది దేవుడు ఇదిగో నా సమీపనగా దగ్గరన ఒక స్థలం ఉన్నది. ఆ స్థలం పరిశుద్ధమైన స్థలం అనుకోండి. మరి పరిశుద్ధుల నివసించే స్థలముగా ఉంటుంది. కాబట్టి ఆ స్థలం ఉంది, నీవు ఆ బండ మీద నిలవవలెను. బండనగా క్రీస్తు అని ఉంది. కాబట్టి ఎవరైతే క్రీస్తు మీద నిలబడతారో, అంటే క్రీస్తు మీద నిలబడాలంటే లోకం విడిచి, లోకాశులు విడిచి, మరి లోక కోరికలన్నీ కూడా విడిచి వారి పరిశుద్ధతని, పవిత్రతను కలిగి ఆయన మీద లేకపోతే ఆయనలో నిలిచి ఉంటున్నప్పుడు దేవుడు గొప్ప ఆశీర్వాదాలు ప్రభు అనుగ్రహిస్తాడండి. ఎందుకంటే మనకి ఆశీర్వాదం రావాలంటే ఆయనలో నిలిచి ఉండాలి. బండ మీద పునాది కట్టుకునేవాడు ఎలా ఉంటాడంటే మరి స్థిరముగా కట్టుకునేవాడుగా ఉంటాడని. మరి బండ అనగా క్రీస్తు అని రాయబడి ఉంది. కొరింథీ రాసిన పత్రిక 2వ పత్రిక 4వ అధ్యాయంలో మరి అక్కడ చూస్తుంటాం 10వ అధ్యాయం 4వ వచనంలో. ఎందుకంటే మరి బండ మీద వాళ్ళు నీళ్లు తాగటం అనేది కనిపిస్తూ ఉంటుంది. ఆ బండ క్రీస్తు అని దేవుని వాక్యం సెలవిస్తోంది. కాబట్టి ఏదైనప్పటికీ కూడా మరి క్రీస్తులో మరి నిలవబడాలని, క్రీస్తులో ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి క్రీస్తులో నిలబడిన వారికి ఎటువంటి శ్రమలు లేకపోతే ఎటువంటి మరి అపాయం అనేది రాకుండా ఉంటుందని, ఆయన బలమైన రెక్కల చోట్లు భద్రపరుస్తాడని, ఆయన నరక నుంచి తప్పిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి బండనగా క్రీస్తులు నిలిచి ఉంటే గొప్ప ఆశీర్వాదాలు పొందుకుంటామండి. మహాపరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, కృపల యేసునికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఆశించి దీవించండి. ప్రవాయుగుణ మా భారతదేశాన్ని మీరు ఆశించి దీవించి, నాయకులు, అధికారులు మంచి వంతరం పండి, ప్రవాస సరిహద్దులో సైనికులు మంచి వంతరం పండి, ఆర్మీ బృందానికి అంతటి కూడా మంచి వంతరం పండి, యవనస్తులందరూ కూడా ప్రభా, యువకులు మీరు రక్షించుకొని చెడు వ్యాసులను దూరపరచండి. దేవాయి ఉద్యోగస్తులందరూ కూడా మంచి వంతరం పండి, వారు చేసిన ఉద్యోగులు మీ హస్తం తోడుగా ఉంచండి. రాకపోకలు మీ సహాయం తోడు ఉంచండి. చదువుకునే బిడ్డల విషయంలో ప్రాదేశంలోని కొందరు వారి తరగతులు చక్కగా చదువుకుని ప్రయోజనాలు కృప దయచేయండి. రాకపోకలు మీ సహాయం అందించండి. ఈ దేశంలో బిడ్డలకు కూడా మంచి వంతరం పండి ప్రభావ. యువతను హాస్పిటల్ రూమ్ స్వస్థపరచండి. జైల్లో ఉన్న బిడ్డలు విడుదల చేయండి. కోర్టు గొడవలు, కేసు గొడవలను కొట్టు వేసి, రక్షణ లేని వారు రక్షణ, మారుమాసం లేని వారు మారుమని తెచ్చేయండి. వివాహం లేని బిడ్డకి వివాహం తెచ్చేయండి. గర్భఫలం లేని వారికి గర్భం తెచ్చేయండి. గర్భిణీ శిశువుకు డెలివరీ తెచ్చేయండి. తల్లి బిడ్డ క్షేమం తెచ్చింది. దినమంతా కూడా ఈ విశేషమైన కృపతో నింపి నీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకోండి. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.